వెల్కమ్ టు ఎస్ఫర్ డివోషనల్. నేను మీరేక. ఈరోజు మనం వచ్చేసాం దక్షిణ కాశీగా వెలువడే పుణ్యక్షేత్రానికి. అది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? కడప జిల్లాలో ఉన్న పుష్పగిరి. ఇదే మనకి చెన్నకేశవ స్వామి టెంపుల్గా పిలువబడుతుంది. 7వ శతాబ్దంలో కట్టిన ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ చరిత్ర ఏంటి, మీకు ఒక విషయం తెలుసా? ఈ గుడినే వజ్రాల గుడిగా పిలుస్తూ ఉంటారు. అదెందుకు పిలుస్తారు? అలాగే ఇక్కడ గరుత్మంతుడు, అలాగే మనకి ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ కూడా ఈ పురాణ కథలో ఇంక్లూడ్ అయి ఉన్నారు. వాళ్ళ పాత్రలు ఏంటి, ఇక్కడ అసలు ఏం జరిగింది, ఈ గుడి ఎలా ఉంది, ఒకసారి చూసేద్దామా? నాతో పాటు వచ్చేయండి. ఇది గుడి ఎంట్రన్స్. గుడికి అవతల వైపు మనం పెన్నా నది చూడొచ్చు. అలాగే ఈ గుడిలో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి. మనకి ఇక్కడ వినాయకుల వారు కనిపిస్తున్నారు అన్నమాట. ఒక మండపంలో ఉండి నాగాభరణం ధరించి వినాయకుల వారు కనిపిస్తున్నారు. శతాబ్దంలో నిర్మించిన ఆలయం అయినప్పటికీ అప్పట్లోనే ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఈ రాళ్ళు చూసారు, ఈ రాళ్లతో నిర్మించారు. పైన మనం చూసుకుంటే శ్రీచక్రం, అసలు అంత ఎత్తులో అది ఎలా శ్రీచక్రం పెట్టారో ఇప్పటికీ ఒక ఆశ్చర్యం. ఎందుకంటే అప్పట్లో అసలు అంత టెక్నాలజీ లేనే లేదు. ఇవన్నీ చూసారా, పాతకాలం కట్టడాలు అయినప్పటికీ ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి. చుట్టూ కూడా మొత్తం అంతా చేతితో చెక్కబడిన ఇవి చూసారా, గుర్రము, అలాగే ఏనుగు, గుర్రాల మీద వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నట్టుగా ఇలాగా మొత్తం లిఖించారు. ఇదంతా కూడా ఆనాటి కాలంలోనే చేయబడింది. ఇప్పటికీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. కొన్ని అయితే ఇంకా చెక్కు చెదురు కొన్ని ధ్వంసం అయ్యాయి కాలక్రమేణా. కానీ చాలా మటుకు ఇవన్నీ కూడా అప్పట్లోనే ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఇంతలా చేశారు అంటే నిజంగా మామూలు విషయం కాదు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట ఈ ఆలయాన్ని సందర్శించడానికి. అతి పురాతనమైన కట్టడాల్లో ఈ కట్టడం ఒకటిగా పేర్కొనవచ్చు. దీన్నే దక్షిణ కాశీగా పిలుస్తూ ఉంటారు. హరిహరులు ఒకే చోట కొలువైన పుణ్యక్షేత్రం ఈ పుష్పగిరి. దక్షిణ కాశీగా కూడా ఈ ఆలయాన్ని పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయానికి శైవులు, వైష్ణవ భక్తులందరూ వచ్చి దర్శించుకుంటారు. రాష్ట్రంలో ఏకైక అద్వైత పీఠంగా గుర్తింపు పొందిన ఈ ఆలయం పినాకిని నదికి ఎదురుగా కనిపిస్తూ ప్రకృతిలో ఉంటుంది. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తూ భక్తులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయం. ఇక్కడ విష్ణుమూర్తి చెన్నకేశవ స్వామిగా, పరమేశ్వరుడు చంద్ర మౌళీశ్వరుడుగా పూజలు అందుకుంటూ భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెల్లిసిల్లుతున్నారు. 7వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు దర్శించుకున్నారని చెబుతారు. నిత్య పూజలతో కలకల్లాడే ఈ ఆలయం కడపలోని పుష్పగిరిలో ఉంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఓసారి కశ్యప మహర్షి భార్యలైన కద్రువ, వెనుత కలిసి ఆడుకుంటూ పందెంలో ఓడిపోయారు. గెలిచిన వారికి దాసిలా పని చేయాలని షరతు పెట్టుకున్నారట. అప్పుడు ఆ పందెంలో వెనుత ఓడిపోవడంతో కద్రుకు దాసిలా పని చేసేదిట. వినతకు జన్మించిన గరుత్మంతుడు తన తల్లికి బానిసత్వం నుంచి విముక్తి కలిగించమని కద్రువను కోరాడట. అప్పుడు కద్రువ తనకు అమృతాన్ని తెచ్చిస్తే వినతకు స్వేచ్ఛనిస్తానని చెప్పిందట. దేవేంద్రుడి దగ్గరున్న అమృతాన్ని గరుత్మంతుడు తెచ్చే క్రమంలో జరిగిన పోరులో 2 అమృతం చుక్కలు ఈ ప్రాంతంలోని పినాకిని నదిలో పడటంతో ఇందులో స్నానం చేసిన వారందరూ మరణం లేకుండా యుక్త వయసులా మారిపోయారట. అందుకే ఇప్పటికీ కూడా చాలా మంది ఇక్కడ నీళ్లలో స్నానం చేస్తే యవ్వనంగా మారిపోతారని చెప్పి నమ్ముతూ ఉంటారు. అయితే కాలక్రమేణా అందరూ ఆ అమృతం నీళ్లు తాగి జనన మరణాలను ఛేదించుతారని చెప్పి శివయ్య వాళ్ళు విష్ణుమూర్తి ఆ నీటిలో పెద్ద పర్వతం ముఖం వేసినా కూడా అమృత ప్రభావం అమృత ప్రభావం ఏదైతే ఉంటుందో దానివల్ల రాయి మునక్కుండా పుష్పం ఆకారంలో పైకి తేలిపోతూ ఉండేదంట.
దాంతో శివకేశవులు ఇద్దరు కూడా తమ పాదాలతో ఆ రాయిని నీటిలో ఉండిపోయేలా గట్టిగా తొక్కేశారని, ఆ తర్వాత హరిహరులు ఇక్కడే వెలిసారని, హరిహరులు అలా తొక్కడం వల్ల దీనిని పుష్పగిరి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. అలా ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయాన్ని విద్యారణ్య స్వామి నెలకొల్పినట్లుగా పురాణాలు పేర్కొంటాయి. ఇక్కడున్న పంచనది సంగమంగా గుర్తింపు పొందిన పినాకి నది ఉత్తరం నుండి దక్షిణ దిశగా కాశీశ్వరాలయం వైపు పయనించడం వల్లే పుష్పగిరిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు చూసారా, ఆ కాలంలో నిర్మించినవి అన్నమాట. లోపల మనకి ఏదైనా అభిషేకం జరిగిన వాటర్ ఇలా రావడానికి అనుకువగా ఇలా పెట్టారు. అప్పుడు జరిగిన నిర్మాణాలు ఇవన్నీ కూడా ఈ నిర్మాణాలు, గుడి నిర్మాణాల మీద మనకి చూసుకోవచ్చు. రాయి స్తంభాలు, ఏనుగులు, అలాగే సింహాలు ఇవన్నీ కూడా వాళ్ళు అప్పట్లోనే ఎలాంటి ఇవి లేనప్పుడు ఆ కాలంలో ఇలాగా చెక్కి పెట్టారు. అది కూడా ఇలాంటి రాళ్ల మీద. ఇక్కడ మనకు ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నారు. లోపల శివలింగం ఉందన్నమాట. మొత్తం అంతా కూడా అప్పటి నిర్మాణం అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే చాలా రాళ్ల గుట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాళ్ళు అనేవి కూడా ఎందుకు ఉన్నాయి అని అంటే, ఇలా పైన చూస్తే ఇక్కడ హోల్ కనిపిస్తుందా, అలాగే దానికి కింద భాగంలోనే ఒక హోల్ ఉంటుంది అనమాట. అందరూ ఇక్కడికి వచ్చే భక్తులు ఎలా నమ్ముతారు అంటే, ఈ హోల్ దగ్గర పెట్టి రాయి ఇలా వదిలితే ఆ కన్నంలో పడింది అని అంటే భక్తుల కోరికలు నెరవేరుతాయి. ఇలా ఇక్కడ పెట్టి ఇలా వదిలితే ఆ కింద పడాలి. ఎగ్జాక్ట్గా ఆ కింద ఉన్న రాయిలో పడింది నది. 2 పడ్డాయి. సో అక్కడ ఆ కన్నంలో పడాలన్నమాట. దాని మీద పైనుంచి ఉన్న హోల్ దగ్గర నుంచి పడితే కింద పడాలి. అందుకని ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా పెద్ద లైన్ క్యూ కట్టేసి, ఈ గుడి మూసున్నా తీసున్నా కూడా ఇక్కడ పెద్ద క్యూ ఎప్పుడు ఉంటానే ఉంటుందంట. ఇక్కడికి వచ్చే వాళ్ళు నమ్మకం అని ఏంటి అని అంటే, రాయి అలా పడితే మనం కోరికలు నెరవేరుతాయని చాలా గట్టిగా నమ్ముతారు. స్వామివారిని కోరిన కోరికలు తీర్చినాథుడు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కూడా. చూసారా, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మన వెనకాల కొండ ఉంది కదా, కొండ ఉంది. అది ఇదంతా కొండ ప్రాంతం. కొండల మీద నుంచి వర్షం పడినప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా మనకి గుడి లోపలికి వచ్చేస్తాయి. గుడి లోపల నుంచి బయటికి వెళ్ళే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో వజ్రాలు దొరుకుతాయంట. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని కూడా నమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ వజ్రాలు వాటికి వర్షం వచ్చినప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. అండ్ ఈ గుడి మొత్తం చూసుకున్నట్లయితే చాలా మటుకు శిథిలావస్థకి కొంచెం చేరుకుంటూ ఉంది. ఇక్కడ ఇది ఒక్కటే టెంపుల్ కాదు, దీనికి చుట్టుపక్కల పక్కపక్కనే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. కానీ మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితిలో ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారా అసలు గుడి మీద మొత్తం అన్ని ఆ పైన చూసారా ఇటుకలతో కట్టినట్టుగా ఉంది. అది 7వ శతాబ్దానికి చెందినదే. అక్కడ ఒక ముని శివలింగానికి అర్చన చేస్తున్నట్టుగా, అభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఆ పక్కన ఎవరో కూర్చుని నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇదంతా కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇటు అటు శివలింగాల కింద ఉన్నదన్నమాట ఈ టెక్చర్ మొత్తం. ఎంత డీటెయిల్గా వేశారో చూసారా. నటరాజస్వామి, అమ్మవారు, అలాగే అమ్మవారిని సంకీర్తిస్తున్నట్టుగా పక్కన అమ్మవార్లు మొత్తం అసలు ఎంత డీటెయిలింగ్గా వీటి మీద ఉందో. ఇలా ఇక్కడ మనకి ఇక్కడ డాన్స్ వేస్తున్నట్టుగా, అంటే నృత్యం చేస్తుంటే ఇక్కడ మృదంగాలు వాయిస్తున్నట్టుగా తబలాను, ఇక్కడేమో శంఖం వాయిస్తున్నట్టుగా మృదంగాలు వాయిస్తుంటే మధ్యలో శివుడు నాట్యం చేస్తున్నట్టు కింద ఉంది. అసలు ఎంత డీటెయిలింగ్గా మొత్తం ఆయన వస్త్రాలు ధరించారు, కాళ్ళకి ఇవి ఉన్నాయి అన్నట్టుగా అసలు ఎంత డీటెయిలింగ్గా ఉందో చూసారా.
ఒక పెద్ద గద కింద ఉంది చూసారా మొత్తం అంతాను. ఇదంతాను ఇక్కడ కొంచెం చిట్లినట్టుంది ఇదంతాను. మొత్తం ఇదంతా ఒక గద అండ్ అటు ఇటు కూడా మొత్తం దేవతామూర్తుల విగ్రహాలే ఉన్నాయి. ఈ కింద కానీ ఇక్కడ అమ్మవారు సింహంతో చూసారా మొత్తం ఎంత డీటెయిలింగ్. అప్పట్లోనే ఈ ఆర్కిటెక్చర్ ఎంతలా డెవలప్ చేశారో. ఇక్కడ మాట్లాడుకున్నట్టుగా ఋషులు కానీ ఏనుగులు అమ్మవార్లు ఇంకా ప్రతిదీ కూడా మనకి చాలా డీటెయిలింగ్గా బాగుంది. ఇక్కడ చూసా మొత్తం మనకి క్లియర్గా కనబడుతుంది అనమాట. ఇదంతాను దేవతామూర్తులతోటి. ఇక్కడే ఇంకొక పురాణాల ప్రకారం గరుడు ఇంద్రలోకం నుండి అమృతాన్ని తీసుకెళ్తున్నప్పుడు నేలపై పడి పవిత్ర తీర్థంగా మారిందని చెప్పుకున్నాం కదా. ఒక రైతు ఈ తీర్థంలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు అతను యువకుడిగా మారిపోయాడంట. సో అమృతం వల్ల ఏంటి అంటే యవ్వనాన్ని తిరిగి పొందాడు. ఆ విధంగా తీర్థం యొక్క శక్తి అందరికీ తెలిసింది. తర్వాత అతను తన భార్యను మరియు ఎద్దులను తీర్థంలో పవిత్ర స్నానం చేయించాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా యవ్వనాన్ని తిరిగి పొందారు. ఈ వార్త మొత్తం అందరికీ తెలిసి బ్రహ్మ ఆందోళన చెందాడు. అతను విష్ణువు మరియు శివుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం కోరాడు. శివుడు హనుమంతుడిని తీర్థం పైన ఒక పర్వతాన్ని పడేయమని ఆదేశించాడు. ఆ పర్వతం మునిగిపోకుండా తీర్థం మీద తేలడం స్టార్ట్ అయినప్పుడు శివుడు మరియు విష్ణువు ఆ పర్వతం తేలకుండా ఉండాలని వాళ్ళ పాదాలతో నొక్కి ఉంచారు. వాళ్ళిద్దరు పాదాలని కూడా మనం ఇక్కడ చూడొచ్చంట. సో దానిని శివుని పాదముద్ర రుద్ర పదంగా మరియు విష్ణు పదంగా మారిందంట. ఇక్కడ ఉండే చెన్నకేశవ స్వామి విగ్రహం 10 అడుగుల ఎత్తులో ఉండి నిలబడిన భంగిమలో ఉంటుంది. ఆయన తిరువాచి విష్ణువు దశావతారంతో చిత్రీకరించబడి ఉంటారు. చెన్నకేశవ స్వామి మందిరం మరియు సంతాన మల్లేశ్వర స్వామి మందిరాన్ని వేరు చేసే ఒక శిఖరం ఉంది. ఒకప్పుడు ఉమామహేశ్వర విగ్రహాన్ని కూర్చున్న భంగిమలో ఉంచిన మరొక చిన్న మందిరం ఉంది. అది ఇప్పుడు ఖాళీగా ఉంది. మందిరం వెనుక ఉన్న గోడపై ఉమామహేశ్వరుడి ఉచ్చారణను ప్రజలు చూడవచ్చు. ఎత్తైన వేదిక ఈశాన్య వైపున ఉన్న ప్రాంగణంలో సాక్షి మల్లేశ్వర స్వామి అనే శివలింగం ఒక ఉపమందిరంలో ఉంది. చెన్నకేశవ స్వామి భార్య రాజ్యలక్ష్మీదేవికి ప్రత్యేక మందిరం ఉంది. ఆమె మందిరానికి కుడివైపున ఒక మండపంలో ఉంది. సందర్శకులు ఈ మండపం నుండి కొన్ని మెట్లు దిగి హనుమాన్ మందిరానికి చేరుకోవచ్చు. హనుమాన్ మందిరంలో ఆంజనేయ విగ్రహం సన్యాసి రూపంలో ఉంది. ఆయన చేతులు ముడుచుకుని నిలబడి ఉన్న భంగిమలో ఉన్నారు. ఆయన తలపై కిరీటం లేదు. బదులుగా ఆయనకు తోకకు వెంట్రుకలు గుత్తి కట్టి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన నడుముకు మాత్రం వస్త్రం మాత్రమే ధరిస్తారు. ఆలయ గోడలు మరియు స్తంభాలను విస్తృతమైన శిల్పాలు అలంకరించాయి. నృత్య భంగిమలో శివుడు, యోగ నరసింహ, నటరాజ, భక్త కన్నప్ప, దశావతార అర్జునుడికి గీతను బోధించే కృష్ణుడు, అనంత సైను విష్ణు, మహాభారత మరియు రామాయణ ఇతిహాసాలు, జంతువుల చెక్కడాలు, యోధుల పూల నమూనాలు మరియు మహిషాసుర మర్దిని ఇవన్నీ. అలా కొన్ని పుష్పగిరి ఆలయ సముదాయంలో విష్ణువు మరియు శివుని ముద్రలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తుంది ఇప్పుడు శ్రీలక్ష్మీ దేవస్థానం అన్నమాట. పుష్పగిరిలో శ్రీలక్ష్మీదేవి దేవస్థానం. అమ్మవారికి ఇక్కడ విశేషంగా పూజలు జరిపిస్తూ ఉంటారు. మనకి రాతి కట్టడాల మీద చాలానే మొత్తం హిస్టరీ ఏదైతే ఉందో మనకి ఇతిహాసాలు పురాణాలు తెప్పే అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గరుత్మంతుడు అలాగే ఆంజనేయ స్వామి ఇలా చేతులు పట్టుకుని ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఆ అమృతాన్ని తీసుకొచ్చేది సింబాలిక్గా ఉండొచ్చు. అలాగే గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చినప్పుడు అలాగే చేతిలో పట్టుకుని తీసుకొచ్చారు. ఆంజనేయ స్వామి కూడా అక్కడ
కొండని విసిరడానికి అని చెప్పేసి కొండను తీసుకొచ్చినప్పుడుకి సింబాలిక్గా వాళ్ళది విగ్రహాలు అయితే అలా పెట్టారనమాట. అండ్ వీటిల్లో మనం చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి ఊరేగింపుల్లో అలాగే ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఊరేగింపుకి వినియోగించే వస్తువులు ఇవన్నీ కూడాను. ఆంజనేయ స్వామి వారిది అనమాట. మనం చెప్పుకున్నాం కదా. సో ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఇక్కడ మనకి ప్రతి శనివారం అన్నదానం కూడా జరుగుతుందంట. పెన్నా నది ఒడ్డునే ఈ గుడి నిర్మితమై ఉందని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఒక పక్కన కొండ, ఒక పక్కన కొండల మధ్యలో ఇలాగ పెన్నా నది పక్కనే ఇది నిర్మితమై ఉంది. గుడికి వేరొక మార్గం వైపు నుంచి మనకి పెన్నా నది కనిపిస్తూ ఉంటుంది. ఈ నది దాటుకుని అటువైపు వెళ్తే అటువైపు ఇంకొక ఆలయం అయితే ఉంది. కానీ మొత్తం ఇదంతా వాటర్తో నిండిపోయి ఉండడం వల్ల మనం ఆ ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇక్కడే ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట కిందంతా కూడాను. ఈ చెట్లకి ముడుపులు కట్టేసి వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరితే ఇక్కడ ముడుపులు కడతారు. సో దానికి సింబాలిక్గా ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే అటు పక్కకి వెళ్తే కొన్ని శివలింగాలు, బయట శివలింగం కూడా ఉంది, చూద్దాం రండి. ఇక్కడ ఒక ఆలయంలా కనిపిస్తుంది కానీ లోపలైతే ఏమి ఇది లేదు, చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఒక బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అనమాట. దీంట్లో అయితే ఏం లేవు కానీ ఇది ఇంతకుముందు ఒక ఆలయం ఏమో, ప్రస్తుతం అయితే శిథిలావస్థలో చేరి ఉంది. అలాగే మనం ఇటువైపు చూసుకుంటున్నట్లయితే అతి పురాతనమైన శివలింగం మనం ఇక్కడ చూడొచ్చు. బయట ముందుగా మనకి విఘ్నేశ్వర స్వామి నాగాభరణం ధరించి విఘ్నేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. అలాగే మనం కొంచెం లోపలికి చూస్తున్నట్లయితే ఇక్కడ అతి పురాతనమైన శివలింగాలు మనం చూడడం చాలా చాలా అరుదు. 7వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడిలో ఇప్పటికీ ఒక శివలింగం ఉంది మనకి, మనం చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. చూసారా ఎలా ఉందో. దాని మీద కూడా కొంచెం బీటలు ఇచ్చి కొంచెం ఇదిగా ఉన్నదన్నమాట. అంటే కాలక్రమేణా దానికి కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది చాలానే. మొత్తం లోపలంతా కూడా పొగులు కింద ఉంటే దాన్ని సెట్ చేశారు కొంచెం అదంతాను. మనకి ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకు రాగానే ఇక్కడ మొత్తం రాళ్ళు ఎన్ని గుప్పలుగా ఉన్నాయి కదా. ఇక్కడ కూడా మనం ఒక శివలింగాన్ని చూడొచ్చు, బయట ఉంది. మేబీ ఆ గుళ్ళోంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారేమో. శిథిలావస్థకు చేరుకుంది. మొత్తానికి అయితే ఇక్కడ శివలింగం ఉంది. అలాగే ఇది చూసారా మొత్తం అంతా ఆ రాళ్లతో ఇలాగా గడపల కింద ఇలా బిల్డింగ్ల కింద నిర్మించారనమాట. ఇదంతా మనం చూడొచ్చు. ఇది ఒక మందిరం నుంచి ఇంకో మందిరంలోకి వెళ్ళడానికి దారిలాగా ఉన్నదన్నమాట. ఇదంతా పైన కూడా మొత్తం రాళ్లతో ఇలా నిర్మించారు. మనకంటే ఇప్పుడు స్లాబ్లు ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో మనకి యాక్చువల్గా ఇలాంటి పురాతనమైన ప్లేసెస్లో పైన ఎలా ఉంటుందని చాలామందికి తెలీదు. ఎందుకంటే మనకి లోపలికి ఎలా ఉండదు కాబట్టి. మనం ఇక్కడ చూడొచ్చు పైన కూడా ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడ హోమాలు అవి చేస్తూ ఉండొచ్చేమో. ఇక్కడ మనం అవన్నీ హోమాలకు సంబంధించినవి చూడొచ్చు. ఇలా కుండలు కానీ ఆ హోమాలకు చేసేవి. అలాగే ఇక్కడికి బయటకు వస్తే కొంచెం ఇంకొక గుడికి వెళ్ళే దారి కనిపిస్తోంది. మొత్తం ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి ఈ లైన్ మొత్తం ఒక గుళ్ళు ఉన్నాయి, శిథిలావస్థకు చేరుకున్న గుళ్ళు మనం ఇక్కడ చూడొచ్చు. మెయిన్ టెంపుల్ కాకుండా ఇంకా మనం అలా ఎదురుకెళ్ళే కొద్ది చాలా టెంపుల్స్ శిథిలావస్థకు చేరుకుని ఉన్నాయి. ఈ మార్గం కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉంది. అలా కింద నుంచి వెళ్దాం రండి. చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ప్రహారీ గోడ కూడా మొత్తం రాళ్లతో నిర్మితమై ఉందన్నమాట. అప్పట్లో ఉండేవి ఇవే కదా, రాళ్లతోనే కదా చేసేది. అప్పటితో అంత అలా చేసినా కూడా అప్పుడు గుళ్ళు ఇప్పటికి ఉన్నాయి. ఇప్పుడు కట్టడాలు ఏమో అంత ఇదిగా ఉండట్లేదు. ఇక్కడ గుడి బయట కూడా చాలానే శివలింగాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ శివలింగానికి అర్చన జరుగుతున్నట్టుంది. మనకి బొట్లు అవి పెట్టి చక్కగా పూజలు జరుగుతున్నట్టున్నాయి శివయ్యకి. ఇక్కడ ఒక శివలింగం ఉంది, పక్కనే ఒక నంది ఉన్నారు. కానీ ఆయన మొహం మొత్తం కొంచెం శిథిలావస్థకు చేరుకుని ఉంది. మేబీ చాలా సంవత్సరాలు బట్టి ఇలా ఉండడం వల్లేమో మొత్తం ఒక నందిని అయితే ఇక్కడ ఉంచారు. ఇదే కాకుండా ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్న కింద దిగాను కదా, ఈ టెంపుల్ ఏంటో ఎవరైనా ఉన్నారేమో లోపలికి చూద్దాం.
మూలన నాగమ్మ తల్లివి ప్రతిమలు అయితే ఉన్నాయి, నాగదేవతవి. ఇవి కాకుండా కింద ఒక కొలనులాగా అంటే కిందకి ఉంది. దీంట్లో మరి ఇదేమనేది ఆకారం తెలియట్లేదు. నాగమ్మకి ఇక్కడ ఇలా అభిషేకం చేస్తుంటారేమో. నీళ్ళు అవి వెళ్ళడానికి మాత్రం మార్గం అనేది అయితే ఖచ్చితంగా ఉంది. అదేంటి అనేది తెలియట్లేదు, కానీ మొత్తానికి ఇక్కడ ఒక ఆనవాళ్ళు, ఏదో దేనికో సంబంధించిన ఆనవాళ్ళు అయితే మనకి కల్పిస్తున్నాయి. చూసారా అమ్మవారు పైన మనకి ఈ గడపల్లాగా ఉన్నాయి కూడా, మొత్తం డిజైన్ ఇదంతా రాతి విగ్రహం మీద మనకి డిజైన్ అన్నది మొత్తం చెక్కారు. ఇక్కడ అమ్మవారిని కానీ ఇలా అమ్మవారు ప్రతిమల్ని మొత్తం అంతాను. పైన మనకి అమ్మవారు అటు ఇటు తొండలు పట్టుకుని ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుగా అమ్మవార్లు ఉన్నారు. ఈ పైన అంతా అమ్మవార్లే కనిపిస్తూ ఉన్నారు అన్నమాట. ఇది వర్షం నీరు అబ్జర్వ్ చేసుకుంటారు. మరి ఏంటో పైన చూసారా ఎలా ఉందో, అప్పటి కట్టడం కదా, సో వర్షానికి ఎలా తయారైనట్టుందేమో. మనకి ఇక్కడ ఇంకొక ఆలయం అయితే ఉంది. శ్రీరామచంద్రుల వారు మాత్రమే ఉన్నారు, శ్రీరాముల వారు. మనకి మందిరం బయట మొత్తం శ్రీరాముడి విగ్రహాలు అయితే బయట పెట్టేశారు. ఆంజనేయ స్వామిది, సీతారామ లక్ష్మణులది ఇక్కడ బయట ఉన్నాయి. మరి బయట ఎందుకు పెట్టారో తెలియదు, కానీ మొత్తం ఈ గుడి అయితే రాముల వారి గుడి అని మాత్రం తెలుస్తుంది. లోపలంతా సామానాలన్నీ పెట్టేసేసి ఉన్నారు. పూజలు అందుకుంటున్నారో లేదో తెలీదు స్వామివారు. మొత్తం ఈ కట్టడాలన్నీ చూసారు, అప్పటి కాలంలో కట్టడాలు ఇవన్నీ కూడా. ఇదేమో మండపం, ఇక్కడ పూజా కార్యక్రమాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారన్నమాట. మొత్తం ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతం చాలా మటుకు డ్యామేజ్కి గురైంది. ఇక్కడ నుంచి ఆ వ్యూ చూడండి ఎలా ఉందో, చెన్నకేశ్వర స్వామి టెంపుల్ది. ఇంక పైన అంతస్తులకు వెళ్ళడానికి అక్కడ దారి కూడా ఉందన్నమాట, కానీ మనం వెళ్ళకూడదు, పర్మిషన్ ఉండదు అక్కడికి వెళ్ళడానికి పెన్నా నదిలోనే. అందుకే ఇది ఇక్కడ వాటర్ని తాగినా కానీ దాంట్లో మునిగినా కానీ యవ్వనులుగా తయారవుతారని చెప్పి చాలామంది ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. లేదు అంటే వాళ్ళు ఏదైనా సర్వరోగాలతో బాధపడుతున్నా కానీ ఈ పెన్నా నది, ఈ ఒడ్డున చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఒడ్డున ఉన్న పెన్నా నదిలో మునిగితే వాళ్ళకి ఎలాంటి రోగాలు లేకుండా ఆనందంగా గడుపుతారని అంటూ ఉంటారు. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే దూరం నుంచి చాలా గుళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, శిథిలావస్థకు చేరుకున్న గుళ్ళు. మనం వెళ్ళడానికి అనుకువగా ఉందో తెలీదు. మొత్తానికైతే అక్కడ కొన్ని టెంపుల్స్, శిథిలావస్థకు గురైన టెంపుల్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఇక్కడ నుంచి ఈ గుడిని ఇంకో గుడిగా పిలుస్తారు. అదేంటి అంటే వజ్రాలు దొరికే గుడి అని చెప్పి. వర్షం వచ్చినప్పుడు ఏదైతే పైనుంచి ఇలా కొట్టుకుని వస్తాయో, వర్షం వాటర్లో అన్ని గుళ్ళోపల నుంచి ఇలా వస్తూ ఉంటాయంట. సో అప్పుడు వజ్రాలు వేటకి వస్తూ ఉంటారంట. అక్కడ ఒక టెంపుల్ ఉంది, మొత్తం లోపల ఏమి లేనట్టున్నాయి చూస్తుంటే. మొత్తం పిచ్చి గడ్డి మొలక, పిచ్చి మొక్కలు చేరుకుపోయి అలా ఉంది. సో ఏం లేదు, కానీ మొత్తానికి టెంపుల్ అయితే చూడడానికి అలా ఉంది. మనం ఒక పాడుపడిందంటే కాదు, శిథిలావస్థకు చేరుకుంది. శిథిలావస్థకి చేరుకున్న ఒక ఆలయం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మొత్తం మనం చూసుకుంటే టెంపుల్ మొత్తం బాగా శిథిలావస్థకు చేరుకుంది. మొత్తం పిచ్చి మొక్కలు, గడ్డి ఇవన్నీ ఎలా పడితే అస్తవ్యస్తంగా ఉందన్నమాట. అయినా కూడా నాకు ఒక మూలకి ఒకటి విగ్రహంలా కనిపించింది. లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, మొత్తం ఇవన్నీ ముళ్ళు కింద ఉన్నాయి. కానీ దేవతామూర్తి విగ్రహం అలా పెట్టేసారో లేదంటే అది షేప్ అలా కనిపిస్తుందో, కానీ మొత్తానికి అయితే నాకు ఒకటి కనిపించింది. ఇంకా మనకి అటువైపున చాలానే టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదివరకు ప్రజలు, ఇప్పుడు ఇక్కడ ఇటువైపు నుంచి అటువైపుకి ప్రజలు ఏం చేస్తారంటే ఈ పెన్నా నది మీదుగానే వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏమి ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఏం లేదు, ఆ నదిలో దిగి అటువైపుకి వెళ్తూ ఉంటారు అనమాట. అటు నుంచి రావాలి అన్న ఇటే, వర్షాలు వస్తే మాత్రం అటువైపుకి ఇటువైపుకి రాకపోకలు అనేవి ఉండవు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే చాలా దూరం ట్రావెల్ చేసి వేరే ఊర్ల మీద నుంచి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళడానికి మార్గం లేదు, నది లోపల నుంచి వెళ్ళాలి అని చెప్పి. నదికి అవతల వైపున ఇంకొక ఆలయం ఉంది, అది పురాతనమైన ఆలయమే. దానిని దర్శించుకోవడానికి భక్తులు అలా సాహసోపేతాలు చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గుతాయి కాబట్టి వెళ్తున్నారు, కానీ వాటర్ ఫ్లోటింగ్ సడన్గా ఎక్కువైనా, లేదు అంటే కొన్ని ఎత్తు పొలాల కింద ఉండి గుంతల కింద ఉంటాయి కదా, మునిగిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు దేవుని దర్శించుకోవాలని అటువైపుకి వెళ్తున్నారు. మనకి టెంపుల్స్ ఏది కూడా
శివలింగాలు కనిపిస్తున్నాయి, 2 ఉన్నాయి ఇక్కడ. 2 కూడా లింగాలు, చిన్ని చిన్ని లింగాల కింద మొత్తం ఆ లింగాకారం మనకి కనబడుతూ ఉందన్నమాట. కానీ ఈ ఆవరణ ఏదైతే ఉందో మొత్తం చాలా వర్స్ట్గా ఉంది. మనకి ఇక్కడ శివయ్య కనిపిస్తూ ఉన్నారు లింగ రూపంలో. ఇదంతా మనకి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. అతి పురాతనమైన కట్టడాల్లో ఇదొకటి. 7వ శతాబ్దం అంట. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 7వ శతాబ్దం ఎప్పుడు కట్టింది, ఇంకా ఇప్పటికీ అలాగే ఉంది. రాళ్ళు అవి చూసారు అసలు ఎంత ఇదిగా కట్టారో. మనకి ఇటువైపుకి ఇంకొక నంది, పెద్ద నంది కనిపిస్తూ ఉంది. ఇందాక నుంచి శివాలయాలు మనం చూస్తూనే ఉన్నాం, కానీ ఎక్కడ నాకు నంది కనిపించలే. మనం ఒక శివాలయాన్ని చూసాం, అక్కడ నంది కొంచెం ఇదిగా ఉంది. ఇక్కడ మాత్రం నందీశ్వరుల వారు ఉన్నారు. ఖచ్చితంగా శివాలయమే అన్నమాట. లోపలికి మనకు ఒక శివయ్య అంతే లింగ రూపంలో మనకి దర్శనమిస్తున్నాడు. కానీ లోపలికి వెళ్ళడానికి ఒక రకమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది మొత్తం ఇదంతా కూడా. పక్షులు అవి కూడా గూళ్ళ ఏర్పాటు చేసుకుని ఉన్నాయి ఇదంతాను. ఇక్కడ పంచలింగాలు ఉన్నాయి. శివలింగం మనం ఒకటే చూస్తాం, కానీ ఎప్పుడన్నా ఇలా పంచలింగాలను చూసారా? బయట అయితే ఒకటి పెట్టేశారు, లోపల కూడా పంచలింగాలు ఉన్నాయన్నమాట. కానీ కొంచెం అది కూడా కొంచెం డ్యామేజ్కి గురయ్యింది. వెనకాల ఒక ఆయన ఉన్నారు, లైక్ ఏదో ఒక ఋషిలా ఉన్నారనమాట. ఆది శంకరాచార్యుల్లా కనిపిస్తూ ఉన్నారు మనకి. ఇలాంటి శివలింగాలు మీరు ఎప్పుడన్నా చూసారా? 5 పంచలింగాలతో ఉంది ఇదంతా కూడాను. మనకి లోపల ఒక శివలింగం ఉంది, పక్కన మనకి బయట కూడా ఒకటి ఉంది, కానీ అది కొంచెం చిట్లిపోయి బద్దలాసిపోయి ఉంది. సో ఈ వ్యూ అన్నది మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇది ఒక గుడిలాగే కనిపిస్తుంది, కానీ మొత్తం లోపల అయితే ఏం లేదు. చాలా చెత్త కింద ఉంది ఆ ప్లేస్ అంతా కూడా. ఈ ప్లేస్ మొత్తం విగ్రహాలు కూడా ఏమీ లేవు. ఇవి ఎవరైనా మొక్కుబళ్ళకి వచ్చిన, ప్లేస్ విజిటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు. ప్లీజ్ ఏదైనా డస్ట్బిన్ యూజ్ చేయండి. ఈ ప్లేస్ వచ్చేసరికి ఇదివరకు ఇక్కడ మార్గం ఉండేది, ఇప్పుడైతే ప్రజెంట్ మార్గం ఎత్తుగా ఉంది లేదు. కానీ మనం పైనుంచి చూసుకున్నట్లయితే దారి అయితే ఆ కిందకు ఉంది, అక్కడ నుంచి దారి ఉంది, ఇక్కడ దారి లేదు. కిందకి పొంగలది వండుకోవడానికి వెళ్ళే దారి అనమాట, నంది ఒడ్డుకు దిగి వెళ్ళడానికి. ఇప్పుడు దారి అయితే క్లోజ్ అయిపోయింది. చూసారా, ఇదంతా ఒక మండపంలా కనిపిస్తుంది. గుడికి ఒక పక్కన మనం చూసాం, ఇంకొక వైపు వచ్చాం అనమాట. ఇదంతా కూడా మండపంలా కనిపిస్తుంది. మండపం రాళ్ళ కింద ఇదంతాను. ఇది అంతా శిథిలావస్థకు చేరుంది. ఇక్కడ కూడా మనకి ఒక టెంపుల్ అయితే కనబడుతుంది. ఒకప్పుడు టెంపులే, ఇప్పుడు టెంపుల్ కాదు. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మనం చూడాలి. మనం చూస్తే ఇక్కడ ఎలా పడితే అలా ఉంది మొత్తం అంతా కూడా. చాలా ఇక్కడ 2 బైకులు కూడా పార్క్ చేసి పెట్టుకున్నారు. చూసాం కదా, మెట్ల మార్గం కాకుండా నార్మల్ రాళ్లతో ఒక మార్గం ఉంది. సో ఈ మార్గంలో కొంచెం ఎదరకు చూస్తే అక్కడ మట్టి కుండలు, అలాగే కట్టెలు పొయ్యిలాగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడికి నైవేద్యాలు పెట్టుకోవడానికి అక్కడ వండుకొని ఇక్కడికి తెచ్చుకుంటారు అనుకుంటా, పొంగల్ అవి పెట్టుకోవడానికి. దాని దగ్గర నుంచి నదిలోకి దారి ఉందన్నమాట.
అదంతా కూడా చూసారా కనిపిస్తున్నాయి ఆ కుండలో అన్నీ మట్టి కుండలో అన్నీ అవన్నీ పొంగళ్ళు పెట్టుకుంటారు కదా అవనుకుంటా. మొత్తానికి మనం గుడి అయితే మొత్తం చూసేసాం. ఒక గుడి కాదు, ఈ గుడిలోని చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. తప్పకుండా దర్శించుకోవాల్సిన అతి పురాతన ఆలయాల్లో ఇదొకటి. మీకు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు వజ్రం దొరికిందా? ఎవరికన్నా ఈ గుళ్ళో వజ్రం దొరికితే కింద కామెంట్ చేయండి. దొరకకపోయినా కూడా దొరకలేదు అని కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.